రాధాకృష్ణ జయంతి వేడుకలు ఒంగోలు రెడ్డి హాస్టల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులు కె వెంకటరెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రామలింగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ హాస్టల్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనం జరగాల్సిన అంశాలు ఏంటి కూడా అందరికీ కూడా తెలుసు. సరే, మనం తర్వాత కార్యక్రమం తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు రమణారెడ్డి ప్రారంభించి తర్వాత ఉపన్యాసం అలా నమస్కారం పెట్టలే గురుగారు నమస్కారం పెట్టండి. నమస్కారం పెట్టా రమణారెడ్డి నమస్కారం పెట్టు. ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెసర్ గారు అసలు పెద్దోడు డి హౌస్ రోడ్డు పని అన్న థ్యాంక్ యూ. ఒక నిమిషం థ్యాంక్ యూ. మాజీ ఉపరాష్ట్రపతిగాను రాష్ట్రపతిగాను ఈ దేశానికి విశేషమైన సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తుంది. వారి యొక్క మంచి లక్షణాలను మనందరం కూడా అలవర్చుకొని క్రమశిక్షణ, అదేవిధంగా సత్ప్రవర్తన, శీలవంతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని మంచిగా చదువుకొని మంచి వ్యక్తులు కావాలని మరోసారి అభిలషిస్తూ ఈ అవకాశం ఇస్తున్నటువంటి మన యొక్క అంజిరెడ్డి అన్న, వెంకటేశ్వర రెడ్డి అన్న, అందరూ ఉపాధ్యాయులు, అందరి మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వెంకటరెడ్డి గారు, అలానే రామలింగారెడ్డి గారు, మన కత్తినేని సుబ్బారెడ్డి గారు, మిగిలిన స్టూడెంట్స్ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక మొత్తమైనటువంటి ఉపాధ్యాయులు సత్కరించుకోవడం మన సాంప్రదాయంగా తెలుసుకుంటూ మన హాస్టల్లో ఉపాధ్యాయులు మీరందరూ విద్యార్థులు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు. ఉపన్యాసకులుగా గొప్పవారిగా మీరందరూ కూడా మా ఆశయాలను ఆచరించి
ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశయాలు పుణ్యన్న చేసి మా అందరి ఆశయాలను చేసి అభివృద్ధికి తోడ్పడి మీరు భావి భారత పౌరులుగా గొప్పగా ఉంటారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదట వారు ఆచార్యులుగా పనిచేశారు. వారు ఆచార్యులుగా చాలా ఉత్తమ సేవలు అందించి వాళ్ళు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందువలన వారి యొక్క జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఆ రోజున ఉత్తమంగా ఎవరైతే బోధన చేస్తారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవటం రాష్ట్ర స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులను గౌరవించుకోవటం. తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దాదాపు నవంబర్ నుంచి మేము దీంట్లో మీకు అందరికీ సేవలు అందించడానికి దాదాపు 110 మంది ఉపాధ్యాయులు చేరారు జీవిత సభ్యులుగా. అంటే ఒక్కొక్కరు 10,000 గట్టి, అంటే దాదాపు 11 లక్షల దాకా ఉపాధ్యాయుల నుంచే వసూలైంది. అంతకుముందే ఉపాధ్యాయులు ఎక్కువ మంది కలిసి రెడ్డి వనభోజనాలు కూడా జరిపారు. పేద రెడ్డిని మంచి విద్యార్థులుగా తయారు చేయాలనే ఉద్దేశం మెయిన్. వాళ్ళందరికీ వాస్తవంగా వాళ్ళు పనులు వాళ్ళకి సరిపోతాయి. మీ అందరికీ ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకొని మంచి స్థాయికి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుడు అందరూ తపన పడుతున్నారు. మీరు ఆ విషయం తెలుసుకోండి. మా ఉద్దేశం డిసిప్లిన్ కూడా మంచి చదువుకొని నేను రెడ్డి హాస్టల్ గుంటూరులో చదివాను, మీకు తెలుసో తెలీదు. నాతోటి 10 మంది చదివారు. మేమందరం కూడా అందరం ఎంప్లాయీస్ అయ్యాం. ఒక్కడు కూడా ఎంప్లాయీ కాని వాళ్ళు 10 మందిని కూడా ఎంప్లాయీస్గా రకరకాల వృత్తిలో, కొంతమంది ఇంజనీర్ అయ్యారు, ఉపాధ్యాయులు. అట్లా కూడా మంచి స్థాయికి వచ్చి ధైర్యంగా చెప్పగలను నేను రెడ్డి హాస్టల్లో చదివి. నేను చెప్పుకుంటా ఇప్పటికి కూడా గుంటూరు రెడ్డి హాస్టల్లో నేను చదివాను. మీరు కూడా రేపు రెడ్డి హాస్టల్ ఇక్కడ ఒంగోలులో చదివి మంచి పౌరులుగా రేపు ఎప్పుడైనా మాకు కనపడి చెబితే చాలు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఆనందం వచ్చింది. గురువుకి ఎప్పుడు ఆనందం? శిష్యుడు బాగా చదువుకొని మంచి స్థాయికి వస్తే గురువుకి ఆనందం. కాబట్టి మీరు ఆ స్థాయిలో చదువుకొని మంచి విద్య అందించాలని, మంచిగా మీరు బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలి మా కోరిక.